నమస్తే, వెల్కమ్ టు టీవీస్. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపుకై ఎన్డీఏ నేతలు వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని వెల్లడి. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ మేలు చేయలేదన్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీబీ గ్రూప్ కి బీసీ కార్పొరేషన్ ద్వారా 27,000 కోట్లు కేటాయించడం సంతోషకరంగా ఉందన్న ఆంధ్రప్రదేశ్ గొంతులీ సంఘం రాష్ట్ర నేతలు ఎన్పీ భానుసింగ్, భవానీ భాయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకై ఎన్డీఏ నేతలు వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ తమకు బలం లేకపోయినా కూటమి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారు. ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం. ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి. అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ల పరిధిలో జరిపించాలి. ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించవా అంటే రాజ్యసభలకి, ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తాను, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటున్నారు కదా. ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్ని కూడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ గొంతు బయటకు వినపడగా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ మేలు చేయలేదని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఒక పథకం కూడా లేదన్నారు. ఆదాని, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు అధిక లాభాలు కల్పించేలా ఉందని అన్నారు. బాలోత్సవ భవన్లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మీడియాతో మాట్లాడుతూ ఆదాయపు పన్నుల రాయితీలు పెద్దగా లేవన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్, నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసింది. తెలుగు ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిన బడ్జెట్గా దీన్ని భావిస్తున్నాం. ఎక్కడా కూడా వికసిత భారత్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం బిహారీ ఎన్నికల బడ్జెట్గానే ఉంది తప్పనిచ్చి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అత్యంత దాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి కేటాయింపులు లేవు. ఈరోజు
ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో చలసాని శ్రీనివాసరావు గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా అభినందిస్తూ వారిని వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ముందుగా స్వాగతాన్ని తెలియజేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలకి దేశంలో పాలన చేశారు. తర్వాత మళ్ళీ ఇవాళ బడ్జెట్ పెట్టేటటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చారు. అది మ్యాజిక్ ఫిగర్ లోపలే ఉన్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఏ రోజైనా తప్పుకుంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో విభజన చేసిన టైంలో పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధి విధానాలు కానీ, ఎన్నికబడిన జిల్లాల ప్యాకేజీలు కానీ, రాజధాని నిర్మాణం కానీ, హైకోర్టు నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వివక్ష గురి చేస్తున్నారు. ఢిల్లీ నడి బజార్లో నిన్న మరోసారి తాకట్టు పెట్టబడింది. సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. దయచేసి పెద్దలు, విద్యులు, ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వినవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. మా విధానాలతో ఏకీభవించకపోయినా తెలుగు జాతి బిడ్డగా పుట్టినందుకు డెఫినెట్గా నేను చెప్పిన విషయాలు ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోండి. దగా మోసం జరిగింది నిన్న. దీంట్లో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, నాయకులే బ్లేమ్ చేస్తున్నా. నిన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో దయచేసి గమనించండి. 1941 నుంచి మన ఆకాంక్ష జీవనాడి. నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారితో, మేము ఎంపీ గారు విశ్వం గారు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో 3 సంవత్సరాల క్రితం స్పష్టంగా నేను మీడియాతో చెప్పాను, ఆ ప్రాజెక్టుని బ్యారేజీ పరిమితం చేసి నాశనం చేసే కుట్రలు జరుగుతాయని. నిర్మలా సీతారామన్ గారి ఇంట్లో మేము 1 గంట 20 నిమిషాలు సమావేశం అయిన పిదట చెప్పాను, మేలుకోండి నాయకులారా అని చెప్పాను. చంద్రబాబు నాయుడు బీసీబీ గ్రూప్ కి బీసీ కార్పొరేషన్ ద్వారా 27,000 కోట్లు కేటాయించడం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం రాష్ట్ర నేతలు ఎన్పి భాను సింగ్, భవానీభాయ్ తెలిపారు. బొందిలి కులస్తులకు కావాల్సిన రుణాలు దీని ద్వారా వినియోగించుకోవాలని సూచించారు. నగరంలో ఉన్న ఎమ్మెల్యే 3 తమ కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సహాయ సహకారాలు కూడా బొందిలి సంఘం వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, బీసీలలో చేతి వృత్తుల వారు వీటిని వాడుకోవాలని కోరారు. తమ కులం అభివృద్ధి కోసం ఓబీసీలో చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం బొందిలి సంఘం విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని కోరారు. తమను ఓబీసీలో చేర్చాలని త్వరలోనే మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి పత్రాలు అందజేస్తామని వారు తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు బొందిలి భవానీభాయ్. ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘ్ విజయవాడ ఛానల్ సెక్రటరీగా ఉన్నాను. సో ఈరోజు ఈ సమావేశానికి మెయిన్ కారణం గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పి మేము ముందుకు వచ్చాము. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యన బీసీబీ కులస్తులకు, బీసీబీ కార్పొరేషన్ ద్వారా బీసీబీ కులస్తులకు చేతి వృత్తుల వారికి సహాయ నిమిత్తం 24,624,17,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందండి. అందులో ఇవ్వటకు నిర్ణయించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం సభ్యులు అందరూ కూడా, విజయవాడ ఛానల్తో సహా అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బొందిలి కులస్తులు ఓబీసీ జాబితాలో చేర్చడానికి విజ్ఞప్తి నిరంతరం ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు. ఈ చేతి వృత్తుల వారిని గురించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమ అవకాశాన్ని పరిశీలించారు. సో పరిశీలించారు వాళ్ళు. కాబట్టే ఈ లోన్ అనేది కూడా శాంక్షన్ అయ్యి దీనికి సహాయం చేసిన, కృషి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు. ఈ రోజు ఏంటంటే ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు లక్ష్మీనారాయణ సింగ్ గారు, సెక్రటరీ భవానీభాయ్ గారు, మన సహాయ గౌరవనీయులు ఉదయ్ సింగ్ గారు, నారాయణ సింగ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం కూడా చేయడం జరిగిందండి. నమస్కారం. ఈరోజు ఇప్పుడే మా సెక్రటరీ గారు చెప్పారు, బీసీ కార్పొరేషన్లో బీసీబీ గ్రూప్కి 27,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేయటం జరిగింది. దీంట్లో బొందిలీ కులస్తులు కూడా ఉన్నారు బీసీబీలో. వాళ్ళు ఏ వృత్తులైతే చేసుకుంటారో దానికి కావలసిన రుణాలు అప్లికేషన్ పెట్టుకొని మాకు స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. వారు చాలా మంచి వ్యక్తి. మాకు ఇప్పుడు ఏ సాయం కావాలన్నా చేసే వ్యక్తి అయినా. అలాంటి ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అక్కడ వన్ టౌన్లో ఎవరైనా ఉంటే పెట్టుకుంటే సుజనా చౌదరి గారు ఉన్నారు. అవతల పక్కకి వెళ్తే గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు. కాబట్టి అందరూ మాకు సాయం చేసేవాళ్ళే, అందరూ పరిచయస్తులే. కాబట్టి వీళ్ళ ద్వారా మీరు అప్లికేషన్లు పెట్టుకొని మన బొందిలీ కులస్తులకి ఏ సాయం సహకారాలు కావాల్సి వచ్చినా మాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని తీసుకొని స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని పరిచయం చేసి మీకు ఆ రుణాలు మంజూరు అయ్యే విధంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బొందిలీ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారుగా బీసీబీకి 26,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి, ముఖ్యంగా బీసీ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మొన్న ఓ చిన్న సంఘటన జరిగింది. బీసీ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారిని ఒక వేదిక మీదకి పిలిచినప్పుడు ఆయన్ని జైల్లో పెట్టిన ఒక అధికారి కూడా ఆ వేదిక మీద ఉండటంతో ఆయన చాలా మనస్తాపం చెందారు. ఆయనకి మేము బొందిలీ సంఘం తరపున క్షమాపణలు చెప్తూ ఇటువంటి మళ్ళీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని రవీంద్ర గారికి తెలియజేస్తూ, వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు బోర్ కార్యక్రమం చేపడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే వైసీపీ ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని, రమా క్లాత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మెమరాండం అందిస్తామని తెలిపారు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా జగన్ ఏ పథకం ఆపలేదన్నారు. నాడు నేడు ద్వారా జగన్ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. నేడు పేద ప్రజలకు చదువును దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. ఫీజులు కట్టలేదని విద్యార్థులను బయటికి పంపించే పరిస్థితి నేడు వచ్చిందన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు సూసైడ్లు పెరుగుతున్నాయని, విద్యార్థులపై ఫీజుల గురించి యాజమాన్యాలు తెస్తున్న ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. పథకాలు అమలు చేయలేని చంద్రబాబు చెప్పడం అతని అసమర్థతకు ఉదాహరణ అని విమర్శించారు. నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మా నగర డిప్యూటీ మేయర్ గారికి, నగర ఫ్లోర్ లీడర్ గారికి, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్కి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులకి, జిల్లా అనుబంధ అధ్యక్షులకి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ యువ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరి ద్వారా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 5వ తారీఖున పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆదేశాలతో 5వ తారీఖున ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 6-7 నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి బీసెంట్ రోడ్లోని రమా క్లాత్ షోరూమ్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా
ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్లు, మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 5 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ రోజు కూడా విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ముందు మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా నాతోటి కార్పొరేటర్స్, మరి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ మేయర్స్, మహిళా నాయకులు, మరి ఎవరైతే యువజన అధ్యక్షులందరూ కూడా వైఎస్ఆర్ అందరూ పార్టీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వారు మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీజు పోర్ అనేది నిజంగా ఒకటే అడుగుతున్నాం. మీరు వచ్చే ఎలక్షన్స్లో ఏదైనా మాట చెప్తామే తప్ప చేసేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే లేదు. అది గత ఎన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు, ప్రతిసారి అదే జరుగుతుంది. ప్రజలు కూడా గుడ్డిగా ఏదైతే 3 పార్టీలు కలిసి న్యాయం చేస్తారని ఆ రోజు మరి మేమైతే ఓటు వేయలేదు, మరి ఎలా గెలిచామని కొంతమంది అంటే గెలిపించినందుకు బాధపడే రకంగా ప్రజానీకం అయితే ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా హామీ ఈ రోజుకి నెరవేరలేదు. 7 నెలలైనవి. అమ్మఒడి ఏమైంది, మరి ఏదైతే ఉచిత బస్సు ఏమైంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకుంటూ ప్రతి మహిళలకి 19 నుంచి 59 సంవత్సరాలు ప్రతి మహిళలకు కూడా 1500 ఇస్తానన్నారు. ఈ హామీలన్నీ కూడా మరి సూపర్ 6 అని మీరు చెప్పడమే తప్ప, పేపర్ వర్క్ తప్ప ఏది కూడా మీరు చేయలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్స్ మెకానిక్ల సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గన్వేన రామకృష్ణ డిమాండ్ చేశారు. 2 వీలర్ మెకానికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య మహాసభ గాంధీనగర్లోని జింకానా గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండబోయిన రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు 2 వీలర్స్ మెకానిక్లు ఉన్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా 2 వీలర్ మెకానిక్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న మెకానిక్ కార్మికులకు ప్రమాద బీమా, వైద్య సాయం ప్రభుత్వ పరంగా అందించాలన్నారు. 55 సంవత్సరాలు దాటిన అర్హులైన పేద మెకానిక్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రతి నెల కనీసం 5,000 రూపాయల పెన్షన్ అందించాలని కోరారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాల నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభ సందర్భంగా జింకానా మైదానంలో 2 వీలర్ మెకానిక్లు ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాయినేని ధర్మారావు, ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. ఈరోజు 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మా 2 వీలర్ మెకానికల్ సోదరులందరూ ఇక్కడికి రావడం, జింకానా గ్రౌండ్లో ఒక స్టేట్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం, ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం, పెద్ద ఎత్తున అందరం కూడా మనం ఏదైతే మనకి ఉన్నటువంటి ఏదైతే మన బాధ సాధకాలు ఉన్నాయో 2 వీలర్ మెకానిక్ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైతే మనం మన డిమాండ్స్ని పెట్టామో, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మినిస్టర్స్కి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మన రిప్రజెంటేషను 26 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా, నిజమే కదా ఈ మోటార్ మెకానిక్ అందరినీ ఆదుకోవాలి కదా, ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మోటార్ మెకానిక్ అనే వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చి మనకు వెల్ఫేర్ చేయడం ఇంతవరకు లేదు. కాబట్టి మనందరం కోరేది ఏంటంటే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి మీటింగ్ పెడతాను. కారణం మా సమస్యల్ని గవర్నమెంట్ దాకా
ఇచ్చి మాకు ఒక హెల్పర్ బోర్డు కోసం మేము పోరాడుతున్నాము. ఒక హెల్పర్ బోర్డు కోసం పోరాడుతున్నాం. ఒకసారి ఆపమని మాకు హెల్పర్ బోర్డు కోసం అడుగుతున్నాం గవర్నమెంట్ని. మాకు ఇన్సూరెన్స్ కానీ మాకు కూడా లోన్స్ సబ్సిడీ లోన్ కావాలని, మాకు ఎక్కడైనా ఖాళీ స్థలాలు మేము కూడా ఆటోలాగా షాపులు పెట్టుకుంటానికి గవర్నమెంట్ ఇమ్మని కోరుకుంటున్నాము. దీనికి నేను ఇంత ఎదుగుతానికి కారణం కూడా మా మోహన్ రావు అన్నయ్య. ఆయన ద్వారా నేను శ్రీకాకుళం మోహన్ రావు అన్నయ్య ఈయన ద్వారా ఇవాళ మేము ఎదిగి వీళ్ళంత సభ పెట్టామంటే పెద్దల ఆశీర్వాదాన్ని పెట్టాము. ఇటువంటివన్నీ అందరూ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కంచకచర్ల మండలం పరిధిలోని కీసర గ్రామానికి చెందిన ఆకుల పూర్ణచంద్రరావు అనే రైతు ఆదివారం గండెపల్లి గ్రామం వెళ్లే రోడ్లో ఉన్న టమాటా తోటకు నీళ్లు పెట్టే క్రమంలో కుంట వద్దకు నీళ్లు తేవటానికి వెళ్ళగా కాలు జారి ప్రమాదవశాత్తు నీటి కొట్టులో పడ్డాడు. దీంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ ఆదివేశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి మేలు జరుగుతుందని వెల్లడించారు. టీడీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవని, వైసీపీని ఆ పార్టీ నాయకులు వీడిపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వైసీపీ గజ దొంగల భర్తం పడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయమై ఆంధ్రప్రదేశ్ ఆరవైస వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి సూచకమన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగంగా తాము బడ్జెట్ను ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ నుండి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుంది అన్నారు. టీడీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియదని, వైసీపీని ఆ పార్టీ నాయకులు వదిలేస్తున్నారన్నారు. కూటమి నాయకుల అభ్యర్థన మేరకు త్వరలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వైసీపీ గజదొంగల భరతం పడతామన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసిన నాయకులను కూటమిలోకి తీసుకురావడం లేదన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి కంటిదెబ్బ డ్రామాలు ఫలించలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరింత పుంజుకుందని, 40,000 సభ్యత్వాలు దాటాయన్నారు. పశ్చిమంలో వెల్లంపల్లి తన క్యాడర్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్ లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించడం, మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ముందుకు తీసుకెళ్లటం ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున దీన్ని అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కొక్క దాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మొన్ననే దావూస్ లో భారీ ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఓయూల దాకా వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకోవటం, వారు రేపొద్దున పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చి ఎవరు ఊహించని విధంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే దిశ కూడా కనబడతా ఉంది. త్వరలో ప్రజలందరూ కూడా చూస్తారని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా అమరావతి రాజధానికి ఎక్కడా లేని విధంగా త్వరగా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన అమరావతిని, పోలవరాన్ని నిధులు కేటాయించి రెండింటిని కూడా శరవేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా సక్సెస్ఫుల్ గా 3 హామీలను కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన హామీలు కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. ఎలా అయితే వాటిని మిస్యూజ్ కాకుండా వారి పేద ప్రజలకు అందే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కమిటీలు చర్చిస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు అవాకులు చవాకులు కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలని ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం
సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. క్రమశిక్షణ పట్టుదలతో నిత్యం తరగతి గదిలో ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు పాటించిన వారు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడంతో పాటు మంచి పౌరులుగా రాణిస్తారని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైల్వర్ కృష్ణ చేత తెలిపారు. తన ఐఏఎస్ గా రాణించడానికి తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ టాపర్ గా నిలిచి ఎంతో మందికి అండగా నిలిచినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ చిట్టూరు హై స్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన నృత్యాలకు తల్లిదండ్రులు మంత్రముగ్ధులయ్యారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరైన కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సిల్వర్, గోల్డ్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణతేజ మాట్లాడుతూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టుదలతో పాటు ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పు ఎంతో ఉండాలని సూచించారు. చిట్టూరి హై స్కూల్ 2019లో 256 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు అంచెలంచెలుగా ఎదుగుతూ 1782 మందికి మంచి విద్యా బుద్ధులు నేర్పుతున్నారని చెప్పారు. తమ పాఠశాలలో విద్యార్థులను తయారు చేసి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి హై స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఈ స్టేజ్ మీద పార్టిసిపేట్ చేసుకోవడానికి. ఫస్ట్ స్కూల్కి రాగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బిల్డింగ్ చూసి ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజా లేకపోతే స్కూలా అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ SKPVV ఇన్స్టిట్యూషన్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ పిల్లలందరినీ చూడంగానే నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు చిన్నప్పటి నుంచి బాగా చదివే వల్ల ఈరోజు మంచి పొజిషన్లో మీరు అయ్యే కదా అని చెప్పేసి. వాళ్ళందరికీ ఒక మాట చెప్తా ఉంటున్నాను. నేను నా 7th క్లాస్ దాకా ఒక యావరేజ్ స్టూడెంట్. ఎంత యావరేజ్ స్టూడెంట్ అంటే నా క్లాస్లో 25 మంది పిల్లలు ఉంటే 24వ ర్యాంకో లేదంటే 25వ ర్యాంకో నాకు ఖచ్చితంగా వచ్చేది. అంత బాగా యావరేజ్గా చదువుతూ ఉండేవాడిని. మీ అందరికీ తెలుసు, ఒక 10 years ముందు సెలవులు వచ్చినాయి అంటే ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష అనే ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి, హిందీ ఎగ్జామ్స్. క్లాస్లో బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవారు. అలా నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు బాగా చదివే వాళ్ళందరూ ఆ ఎగ్జామ్స్కి రాయటం వల్ల అందరూ ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాయకుండా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారు. దానివల్ల అనుకోకుండా క్లాస్లో ఇద్దరే ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ వచ్చిన ఫస్ట్ ర్యాంక్ నాకు అనమాట. సో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను బాగా చదవటం వల్ల కాదు,
నా ముందున్న 23-24 మంది ఎగ్జామ్ రాయకపోవడం వల్ల నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట. కానీ ఫస్ట్ ర్యాంకే కాబట్టి అసెంబ్లీలో ప్రిన్సిపల్ గారు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాచ్ నాకు ఇచ్చారనమాట. అందరికీ నమస్కారం అండి. 2019-20 సంవత్సరంలో మొదలైనటువంటి చిట్టూరు హై స్కూల్ సిబిఎస్ఈ స్కూలు 256 మంది విద్యార్థుల్లో మొదలెట్టి 2024-25కి 1860 మంది విద్యార్థులతో అరలాడుతుంది. ఈ ప్రిమిసెస్ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేది 1953 నుంచి. దీంట్లోనే నేను, మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు అందరూ కూడా ఎస్ఎల్సి పాస్ అయ్యాము. ఎప్పుడైతే ఎయిడెడ్గా అటెండెన్స్ తగ్గిపోయిందో చిట్టూరు విశ్వేశ్వర ట్రస్ట్ 2.5 crores డొనేషన్తో దీన్ని రెనోవేషన్ చేశారు. ఆ డొనేషన్ ఇవ్వడం వల్ల, ట్రస్ట్ ఇవ్వడం వల్ల దీనికి చిట్టూరు హై స్కూల్ అని పేరు పెట్టాము. ఈ స్కూల్ నడవడంలో ఒకే మాట చెప్పగలను. 120 మంది ఫ్యాకల్టీ, 12 మంది ఈసీ మెంబర్సు, కమిటీ బ్యారర్సు, 40 మంది సపోర్టింగ్ స్టాఫు, 10 మంది ఆఫీస్ స్టాఫు అందరూ కలిపి ఒకే ఒక మాట చెప్తారు. వీఆర్ CHS ఫ్యామిలీ, వీఆర్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ అండ్ ది ఎంటైర్ సక్సెస్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రాష్ట్రంలోని యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు యానాదుల వర్గీకరణ చేయాలని యానాదుల పొలిటికల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కల్లూరు పెంచాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలను కోరారు. విజయవాడ నగరంలో యానాదుల పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫోరం కన్వీనర్ కల్లూరి పెంచలయ్య మాట్లాడుతూ యానాదుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. యానాదులకు ఇంతవరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, కూటమి ప్రభుత్వం తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వర్గీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే ఈరోజు విజయవాడలో యానాదుల పొలిటికల్ ఫోరం ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులందరూ కూడా హాజరై ఏదైతే పలు అంశాల మీద ఇక్కడ చర్చించడమైనది. ప్రధానంగా యానాదులకు వర్గీకరణ, అలాగే ప్రత్యేక కార్పొరేషన్తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి ప్రధానమైనటువంటి 3 డిమాండ్ల మీద మేము చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడమైనది. దాంట్లో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో జనాభాలో మొదటి వరుసలో ఉన్నటువంటి యానాదులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 34 తెగల గిరిజనులు ఉంటే ఆ గిరిజనుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాది తెగ. కానీ రిజర్వేషన్ పొలాల్లో రాజకీయంగా, సామాజికంగా వెనక ఉన్నటువంటి తెగ ఏదై అంటే అది కూడా యానాది తెగే. అందుకని ఏదైతే యానాదులకు దామాషా ప్రకారము రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగ ఫలాలు రావాలంటే ఎస్టీ వర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి మేమందరం కూడా చర్చించి ఈరోజు ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో పెద్ద బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి తీర్మానించడమైనది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా యానాదుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు. రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు, అలాగే ఏదైతే ఉద్యోగాల పరంగా కూడా రిజర్వేషన్ పరంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి 6% రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం అవుతా ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ పంచమి సందర్భంగా 3వ తేదీన చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తకోటికి దర్శనం ఇవ్వనుంది. జ్ఞాన ప్రదాత శ్రీ సరస్వతి దేవి అని విద్యార్థులు ఉచితంగా దర్శించుకునేందుకు దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ సందర్భంగా ఆలయ ఋత్వికుల ఆధ్వర్యంలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు ప్రత్యేక క్యూ మార్గం గుండా కొండపైకి చేరుకోవాలి. ప్రత్యేక మార్గం కొండపై ఉన్న సరస్వతీదేవి అలంకారంతో ఉండే అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రత్యేక క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానంతరం 6వ అంతస్తులో ఉన్న
అమ్మవారి ఉత్సవ మూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకు అమ్మవారి రక్షా కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు ఉచితంగా అందజేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపుకై ఎన్డీఏ నేతలు వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని వెల్లడి. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ మేలు చేయలేదన్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీబీ గ్రూప్ కి బీసీ కార్పొరేషన్ ద్వారా 27,000 కోట్లు కేటాయించడం సంతోషకరంగా ఉందన్న ఆంధ్రప్రదేశ్ బొందిలీ సంఘం రాష్ట్ర నేతలు ఎన్పీ భానుసింగ్, భవానీ భాయ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.